హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లనేషన్ ఎలా జరిగింది అండ్ ఆల్సో కంటిన్యూటీ అండ్ లెగసీ గురించి మాట్లాడుకుందాం. డిక్లనైజేషన్ అంటే ఇది ఎలా పతనమైంది, వాటి మేజర్ థియరీస్ ఏంటి, అండ్ కంటిన్యూటీ అండ్ లెగసీ ఇట్ మీన్స్ అంటే వారసత్వం కింద ఇది డిస్ట్రాయ్ అయిన తర్వాత కూడా ఇంకా ఏం క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి అనేది చూడాలి. ఓకే, ఫస్ట్ మనం ఇది చూద్దాం, కంటిన్యూటీ అండ్ లెగసీ గురించి చూద్దాం. ఫస్ట్ కంటిన్యూటీ అండ్ లెగసీలో మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. రిలీజియస్ అండ్ స్పిరిచువల్ కంటిన్యూటీ, సోషల్ అండ్ మెటీరియల్ కల్చర్, అర్బన్ ప్లానింగ్ అండ్ సైన్స్. సో రిలీజియస్ అండ్ స్పిరిచువల్ కంటిన్యూటీలో మనం మెయిన్గా ఇవి డిస్కస్ చేసుకుంటాం. పశుపతి సీల్, మదర్ గాడెస్, నేచర్ వర్షిప్ అండ్ రిచువల్ ప్యూరిటీ. ఓకే, సో సోషల్ అండ్ మెటీరియల్ కల్చర్లో ఏంటి, ఆర్నమెంట్స్, వెయిట్స్, మెజర్స్, పాటరీ గురించి మాట్లాడుకుంటాం. అర్బన్ ప్లానింగ్ అండ్ సైన్స్లో గ్రిడ్ సిస్టమ్, బైనరీ, డెసిమల్ లాజిక్స్ ఇవి. ఓకే, ఒక్కొక్కటి చూసుకుంటే ఫస్ట్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ కంటిన్యూటీ. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి హరప్ప సీల్స్ ఉంటాయి కదా, మనకి దొరికిన మోస్ట్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఏంటంటే ఆ సీల్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంకా మన ఇండియాలో స్టోర్ చేసి ఉంచారనమాట సెంట్రల్గా. ఓకే, మెయిన్గా ఇవి పశుపతి సీల్ వచ్చి ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, వాట్ ఈస్ పశుపతి సీల్ అనేది. ఒక శివ ఉంటారు, లార్డ్ శివ. సో యోగిక్ పోస్చర్లో కూర్చుని ఉంటే చుట్టూ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. 4 యానిమల్స్ ఏంటవి, రైనో, బఫెల్లో, ఎలిఫెంట్, టైగర్ ఉంటాయి. 2 డియర్స్ ఫీట్ దగ్గర ఉంటాయి. ఓకే, సో ఆ స్టాచ్యూ, ఆ సీల్ అనేది ఉండింది. ఇంకా ఇప్పుడు స్టిల్ మనం పూజిస్తూనే ఉన్నాం కదా లార్డ్ శివాని. అలా మదర్ గాడెస్ అంటే ఇట్స్ లైక్ వర్షిపింగ్ ఆఫ్ శక్తి అనమాట, అదొక పవర్ లాగా. ఓకే, మోస్ట్లీ టెర్రకోటా ఫిగర్స్ మీద చూసేవాళ్ళం అప్పట్లో, బట్ స్టిల్ ఇప్పుడు ఏమైంది అని అంటే మనం ఇప్పుడు విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఇప్పుడు మనం స్పెషల్గా పూజిస్తున్నాం గుడి కట్టి, అవునా. అండ్ నేచర్ వర్షిప్ కిందకు వస్తే ఇందులో మనం అప్పట్లో వీళ్ళు ఏంటి, పెపల్ ట్రీ, స్వస్తిక సింబల్ వాటిని పూజించేవాళ్ళు. హిందూస్ అయినా, జైనిజం, బుద్ధిజం ఎవరైనా ఎందులో అయినా సరే. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే ఆ పెపల్ ట్రీ అంటే రావి చెట్టు అంటాం కదా, సో అదనమాట. హమ్డ్ బుల్స్, ఈ స్నేక్స్ని కూడా అప్పట్లో పూజించేవారు, ఇప్పుడు స్టిల్ మనం పూజిస్తూనే ఉన్నాం. ఓకే, రిచువల్ ప్యూరిటీ అంటే అప్పట్లో గ్రేట్ బాత్స్ గురించి మాట్లాడుకున్నామా మొహెంజోదారోలో. సో అదేంటి, స్పిరిచువల్గా చూసేవాళ్ళు అనమాట, కొంచెం ఏమంటారు గ్రేట్గా చూసేవారు. రిచువల్ ప్యూరిఫికేషన్ కాన్సెప్ట్ మీద చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటి, ప్రతి టెంపుల్లో ఈ పుష్కరిణి అనే ఏమంటారు కొలను ఉంటుంది, అవునా. టెంపుల్లో ట్యాంక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, పుష్కరిణి కావచ్చు, టెంపుల్ లోపల కావచ్చు, చుట్టుపక్కల కొలను ఉంటుంది కదా, అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి అనమాట, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సోషల్ అండ్ మెటీరియల్ కల్చర్ దగ్గరకు వస్తే ఇది లేట్ హరప్పన్స్ టైంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కల్చర్ని క్యారీ చేసేవాళ్ళంట. ఆర్నమెంట్స్, వెయిట్స్, మెజర్స్, పాటరీ విషయానికి వస్తే ఆర్నమెంట్స్ ఇప్పుడు కూడా బ్యాంగిల్స్ యూస్ చేస్తారు, నోస్ పిన్స్, నెక్లెస్ ఇవన్నీ వాడతారు కదా ఇప్పుడు కూడా. అప్పటి హరప్పన్ క్రాఫ్ట్మెన్షిప్ నుంచి ఇప్పుడు ఇండియన్ మోడర్న్ జ్యువెలరీ దాకా అది క్యారీ ఫార్వర్డ్ అయింది. అండ్ వెయిట్స్ అండ్ మెజర్ దగ్గరకు వస్తే అప్పట్లో బైనరీ అండ్ డెసిమల్ సిస్టమ్ ఉండేది హరప్పన్స్లో. వెయిట్స్ అనేవి అలా కొలిచేవారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మౌరియన్స్ కూడా అలానే చేస్తున్నారు. అండ్ ఈవెన్ కొలోనియల్ వెయిట్ సిస్టమ్ కూడా ఉండింది, అవునా. సో ఇప్పుడు కూడా వెయిట్స్, మెషర్స్ అనేవి జరుగుతున్నాయి కదా. అండ్ పాటరీ విషయానికి వస్తే అప్పట్లో కుండలు తయారు చేసి వాటిని డెకరేట్ చేసేవాళ్ళు కదా. సేమ్ ఇప్పుడు కూడా అది క్యారీ అవుతుంది, అవునా. డిఫరెంట్ స్టైల్స్లో కావచ్చు, పాట్స్ని మట్టి కుండలతో డిఫరెంట్గా చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఓకే, సో అలా. నెక్స్ట్ అర్బన్ ప్లానింగ్ అండ్ సైన్స్. ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది అప్పట్లో డ్రైనేజ్ సిస్టమ్, ఈ గ్రిడ్ సిస్టమ్ ఇవన్నీ ఉండేవి కదా. సో ఇప్పుడు కూడా ఏంటి, ఆ హైజీన్ అప్పట్లో మెయింటైన్ చేసిన హైజీన్ని ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అంటే నీట్గా డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం కావచ్చు, ప్లాన్డ్ స్ట్రీట్స్ ఉండడము. అప్పుడు ఎలా ఉండేది, ఇలా ఉండి 90 డిగ్రీ యాంగిల్లో ఉండేది కదా. సో ఇప్పుడు కూడా స్ట్రీట్స్ అనేవి అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవడము, హైజీన్ మెయింటైన్ చేయడం ఉండింది. ఓకే, బైనరీ అండ్ డెసిమల్ దీని విషయానికి వస్తే ఏంటంటే అప్పుడు జామెట్రిక్గా డైమెన్షన్స్ని కొలిచి పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా అంతే, అప్పుడు బ్రిక్స్ని కూడా కాల్చిన ఇటుకల్ని కూడా 1:2:4 లెంత్, బ్రెత్, హైట్ దాని కింద కొలిచి పెట్టేవాళ్ళు కదా, దే టు మెజర్ కదా. సో ఇప్పుడు కూడా మనం అలానే చేస్తున్నాం అనమాట. సో
ఇలా క్యారీ ఫార్వర్డ్ అయినవి ఏమన్నా ఉన్నాయి అంటే మోస్ట్లీ ఇవి. ఓకే, ఏంటి కంటిన్యూటీ అండ్ లెగసీ, ఏంటి రిలీజియస్ అండ్ స్పిరిచువల్ కంటిన్యూటీ, సోషల్ అండ్ మెటీరియల్ కల్చర్, అర్బన్ ప్లానింగ్ అండ్ సైన్స్. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా పతనమైంది అనేది. ఓకే, సో అరౌండ్ 1750 BC ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట ఇది. ఓకే, అండ్ ఆల్సో ఇది ఓవర్ నైట్ వ్యానిష్ అవ్వలేదు, అంటే ఓవర్ నైట్ ఈ పతనం అనేది జరగలేదన్నమాట. ఇట్ వాస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఓకే, డీఅర్బనైజేషన్ జరగడానికి ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. బట్ ఇలా జరగడానికి అసలు వాట్ ఆర్ ద రీజన్స్ అనేవి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ వీళ్ళు కొన్ని మేజర్ థియరీస్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఏంటవి మేజర్ థియరీస్ ఏంటి, ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఓకే, మేజర్ థియరీస్ అంటే సిద్ధాంతాలు అంటారు కదా. ఓకే, ఫస్ట్ వచ్చి ఎన్విరాన్మెంటల్, క్లైమేట్ చేంజ్, ఫారిన్ ఇన్వేషన్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఎన్విరాన్మెంటల్ అంటే రిలేటెడ్ టు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అని, అండ్ క్లైమేట్ చేంజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఫారిన్ ఇన్వేషన్ అంటే ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి మనకు వచ్చే ఆ థ్రెట్ ఉంటుంది కదా, సో అదనమాట. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటే పర్యావరణం అంటే నేచర్లో జరిగే ఇష్యూస్ అన్నమాట. ఓకే, అది నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం ఎన్విరాన్మెంటల్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమైందంటే ఇండస్ రివర్ ఉంటుంది కదా, సో దానివల్ల వచ్చే ఫ్లడ్స్ వల్ల ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో దానివల్ల ఆ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ వల్ల ఏమైంది, ఈ భూమిలో కొంచెం చేంజెస్ వస్తాయి కదా, అంటే భూమి ఇట్లా కదిలినట్టు భూకంపాల లాగా అవుతుంది కదా, భూకంపం లాగా. సో దానివల్ల ఏమయ్యాయి అంటే రివర్ అనేది డైరెక్షన్స్, ఫ్లో అయ్యే డైరెక్షన్ ఉంటుంది కదా, సో ఆ డైరెక్షన్స్ అనేవి మారిపోయాయి అనమాట, అటు ఇటు అలా వెళ్ళిపోయేవి. సో దానివల్ల ఏమైంది అంటే సిటీస్లోకి వచ్చి మొత్తం సిటీస్ని ముంచేయడము అట్లా అట్లా అయిందనమాట. సో దానివల్ల ఈ డిస్ట్రాయ్ అయింది కొంచెం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. ఓకే, అండ్ దీంట్లో మేజర్గా కీ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఫ్లడ్స్ అండ్ టెక్టానిక్ షిఫ్ట్స్. ఇది ఎవరు చెప్పారు అని అంటే ఎస్ఆర్ రావ్ అనే పర్సన్, ఎస్ఆర్ రావ్, అలాగే రోబర్ట్ రైకీస్. ఓకే, ఎస్ఆర్ రావ్ అండ్ రోబర్ట్ రైకీస్. నెక్స్ట్ వచ్చి క్లైమేట్ చేంజ్. దీనివల్ల ఏమైంది ఇష్యూ అని అంటే గాగ్రా హక్రా రివర్ ఉంటుంది కదా, దానికి ఇంకో నేమ్ ఏంటని చెప్పాను నేను, సరస్వతి రివర్ అనేవాళ్ళు. ఓకే, గాగ్రా హక్రా రివర్. ఓకే, సో అక్కడ ఏమైంది అని అంటే ఈ రివర్స్ అనేవి ఎండిపోవడం వల్ల వాటర్ అనేది సరిగ్గా అందక అగ్రికల్చర్ అనేది ప్రాపర్గా గ్రో అయ్యేది కాదనమాట. ఓకే, వాటర్ క్రైసిస్ వల్ల అగ్రికల్చర్ అనేది ఫెయిల్ అయ్యేది. ఓకే, సో అది మెయిన్ క్లైమేట్ చేంజ్లో సిచ్యువేషన్ అనమాట. కీ ఫ్యాక్టర్ వచ్చి అరిడిటీ, అలాగే డ్రైయింగ్ ఆఫ్ రివర్స్. ఓకే, అరిడిటీ అండ్ డ్రైయింగ్ ఆఫ్ రివర్స్. దీని స్కాలర్స్ ఎవరు అని అంటే డిపి అగర్వాల్, ఎవరు డిపి అగర్వాల్ అండ్ సూద్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఫారిన్ ఇన్వేషన్ గురించి మాట్లాడితే సో ఇక్కడ కీ ఫ్యాక్టర్ వచ్చి ఆరియన్ ఇన్వేషన్. ఓకే, అండ్ స్కాలర్ వచ్చి మార్టిమర్ వీలర్. ఈ పర్సన్ నేమ్ మనం వినుంటాం కదా, మార్టిమర్ వీలర్. ఓకే, సో ఈ వీలర్ అనే పర్సన్ ఏమనేవారంటే ఇంద్రుడి నుంచి వచ్చిన థండర్ స్ట్రామ్స్ కానీ అట్లా ఉంటాయి కదా, సో దానివల్ల డిస్ట్రాయ్ అయ్యింది అని చెప్తారనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నారు అని అంటే ఇంకొక పర్సన్ ఉండేవారు, రోమిల్లా థాఫర్. ఈ పర్సన్ ఏమంటున్నారు అని అంటే లేదు, అలా జరుగుండకపోవచ్చు అని ఈ పర్సన్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ మోడర్న్ హిస్టరీ. ఫైన్, ఇప్పుడు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎలా ఉండేది అని అంటే డీఫారెస్టేషన్ జరగడం వల్ల, అసలు డీఫారెస్టేషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ నార్మల్గా ఫారెస్ట్లో ఉన్న చెట్లు మొక్కలు అవి ఉంటాయి కదా, సో ఇప్పుడు కట్టెలు కాల్చడానికి కానీ కొమ్మలు నరికేసేవాళ్ళు, అవునా. సో అట్లా అడవి అనేది తగ్గిపోయిందనమాట. తగ్గిపోవడం వల్ల ఏమైంది అని అంటే భూమి సారం అనేది తగ్గిపోయింది భూమిలో. ఓకే, సో దీనివల్ల ఎక్కువగా భూమిని ఎక్కువ వాడేవాళ్ళు అనమాట, అతిగా ఉపయోగించడం వల్ల భూసారం అనేది తగ్గిపోయిందంట. ఓకే, సో ఇవి మెయిన్ థియరీస్ అనమాట. ఏంటి, ఎన్విరాన్మెంటల్, క్లైమేట్ చేంజ్, ఫారెన్ ఇన్వేషన్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్
స్పాయిల్ అవ్వడానికి డిక్లనైజేషన్కి మేజర్ థియరీస్ ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్, క్లైమేట్ చేంజ్, ఫారెన్ ఇన్వేషన్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఓకే, దీంట్లో కీ ఫ్యాక్టర్ అండ్ స్కాలర్స్ ఎవరు? ఫ్లడ్స్ అండ్ టెక్టానిక్ షిప్స్, ఎస్ఆర్ రావు, రోబర్ట్ ట్రైకిస్, వీళ్ళు స్కాలర్స్. క్లైమేట్ చేంజ్కి ఐరిడిటీ అండ్ డ్రైయింగ్ ఆఫ్ రివర్స్, డిపి అగర్వాల్, అలాగే సూద్, వీళ్ళు స్కాలర్స్. ఓకే, అండ్ ఫారెన్ ఇన్వేషన్కి ఆర్యన్ ఇన్వేషన్. ఓకే, అదే కీ ఫ్యాక్టర్. స్కాలర్ వచ్చి మార్టిమర్ వీలర్, బట్ ఈయన చెప్పింది ఈయన ఏమంటారు ఆర్గ్యూ చేశారనమాట కాదు అని. ఓకే, అండ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ దగ్గరికి వస్తే ఇది డీఫారెస్టేషన్ గురించి మాట్లాడుకుంటాం మెయిన్లీ. ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఇవేంటి అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో ఇవి మేజర్ రీజన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లనైజేషన్కి. సో ఈ క్లాస్లో మనం డిక్లనైజేషన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే కంటిన్యూటీ అండ్ లెగసీ గురించి మాట్లాడుకున్నాం. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనం నాలెడ్జ్ షేర్ చేసుకున్నప్పుడే కదా ఎక్కువగా గుర్తుండేది. నెక్స్ట్ వీడియోలో మనం టౌన్ ప్లానింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. అన్నట్టు కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.